హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఊహ తెలిసిన తర్వాత స్కూల్కి వెళ్తూ ఉంటాం. ఆ యొక్క చిన్నతనంలో మనకు చిన్నప్పటి నుంచి ఆ స్కూల్స్లో మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు వంటి లాంగ్వేజెస్తో పాటు మ్యాథ్స్ని, సైన్స్ని కూడా మనకు ఈ సబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, మనకు పరిచయం చేస్తూ ఉంటారు. మరి ఎందుకు మనము సైన్స్ని చదువుకోవాలి, ఎందుకు మనం సైన్స్ గురించి నేర్చుకోవాలి, అసలు సైన్స్ అంటే ఏంటి, వీటి గురించి మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ సైన్స్ అనే పదము ఇంగ్లీష్ పదం అయినప్పటికీ కూడా ఈ యొక్క సైన్స్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్, కానీ ఈ యొక్క సైన్స్ అనే వర్డ్ సెన్షియా అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకునబడింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ సైన్స్ అనే ఇంగ్లీష్ పదము సెన్షియా అనే లాటిన్ పదం నుంచి తీసుకునబడింది. సెన్షియా ఈ యొక్క లాటిన్ వర్డ్లో సెన్షియా అంటే నాలెడ్జ్ అని అర్థము. సెన్షియా అంటే నాలెడ్జ్ అని అర్థము ఈ యొక్క లాటిన్ పదం లోపల. మరి సైన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సైన్స్? ఈ మొదటి డెఫినేషన్లో భాగంగా సైన్స్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాలు చేస్తూ ఒక విషయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడాన్ని సైన్స్గా చెప్పవచ్చు. మరొక డెఫినేషన్, సైన్స్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. అంటే సైన్స్ అనేది ఒక ఆలోచన ప్రక్రియ. మళ్ళీ చెప్తున్నాను, సైన్స్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. అంటే సైన్స్ అనేది ఒక ఆలోచన ప్రక్రియ చెప్పుకోవచ్చు. మరొక డెఫినేషన్, సైన్స్ ఈజ్ ఏ టూల్ ఫర్ సర్చింగ్ ట్రూత్స్ ఆఫ్ నేచర్. అంటే ఈ యొక్క నేచర్లో చాలా విషయాలు మనకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క నేచర్కు సంబంధించినటువంటి విషయాలని తెలుసుకోవడానికి ఉపయోగపడే పరికరంగా మనము ఈ సైన్స్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్, సైన్స్ ఇస్ అ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. అంటే ప్రపంచాన్ని గురించి అన్వేషించడానికి ఉపయోగపడే మార్గాన్ని సైన్స్గా చెప్పుకోవచ్చు. సైన్స్కి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేశాము. అయితే ఈ విధంగా మనము చిన్న క్లాసెస్ నుంచి లోవర్ సెక్షన్ నుంచి హైయర్ క్లాసెస్కి వెళ్తున్న క్రమంలో మనకు 8th స్టాండర్డ్ నుంచి మనకు ఇక్కడ సైన్స్ అనే సబ్జెక్టు మనము 3 భాగాలుగా నేర్చుకుంటాము. అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే సబ్జెక్ట్స్. అయితే అసలు మొదట ఈ బయాలజీ అంటే ఏంటి, ఈ బయాలజీ అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకోబడింది తెలుసుకుందాం. మొదటగా బయాలజీ, వాట్ ఈజ్ బయాలజీ? సింపుల్గా చెప్పాలంటే బయాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. బయాలజీ ఇస్ ఏ స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. బయాలజీ deals about living organisms and their life processes. Okay, biology deals with living organisms and their life processes. Mainly the word biology derived from 2 Greek words. The word biology derived from 2 Greek words, bios and logos. The word biology derived from 2 Greek words, bios and logos. Biology derived from 2 Greek words, bios and logos. Here bios means life, logos means study. అంటే ఇక బయాలజీ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకోబడింది? 2 గ్రీక్ పదాల నుంచి తీసుకోబడింది. ఈ యొక్క బయాలజీ అనే వర్డ్ 2 గ్రీక్ పదాల నుంచి తీసుకొనబడింది. ఇందులో బయోస్ అనే గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే లైఫ్ అనే అర్థం. లాగోస్ అనే పదానికి అర్థం ఏంటంటే స్టడీ అని అర్థం. మనం ఇంతకుముందు బయాలజీకి సంబంధించిన డెఫినేషన్ని
మనము నేర్చుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు అరిస్టాటిల్ ఈయన ఎవరంటే అరిస్టాటిల్ ఈజ్ నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ బయాలజీ. అరిస్టాటిల్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ బయాలజీ అని అంటాం. ఈయన అరిస్టాటిల్ గ్రీక్ ఫిలాసఫర్. ఈయన ఎందుకు అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటారు అంటే ఈయన యొక్క థియరీస్ వల్ల బాల్య సబ్జెక్టు గురించి చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు కాబట్టి ఈ యొక్క అరిస్టాటిల్ని మనము ఫాదర్ ఆఫ్ బయాలజీగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ద వర్డ్ బయాలజీ. ఇక్కడ ద వర్డ్ బయాలజీ ఫస్ట్ కాయిన్డ్ బై జీన్ లామార్క్ అండ్ ట్రెవిరానస్ ఇన్ ద ఇయర్ 1802. మళ్ళీ చెప్తున్నాను. ద బయాలజీ వర్డ్ కాయిన్డ్ బై జీన్ లామార్క్ అండ్ ట్రెవిరానస్ ఇన్ ద ఇయర్ 1802. 1802 లోపల జీన్ లామార్క్ అండ్ ట్రెవిరానస్ ఇద్దరు కూడా ఈ యొక్క బయాలజీ అనే వాటిని కాయిన్ చేశారు, ఫస్ట్ గా యూజ్ చేశారు. ఈ యొక్క బయాలజీ అనే వాటిని మొట్టమొదటిసారిగా యూజ్ చేసిన పర్సన్స్ ఎవరంటే జీన్ లామార్క్ అండ్ ట్రెవిరానస్. ఏ ఇయర్లో 1802 ఇయర్లో యూజ్ చేయడం జరిగింది.